పట్టుకో మాట్లాడు. లైవ్లో సిగ్నల్ లేక ఆపేసాను. మాట్లాడు. లైవ్లో సిగ్నల్ లేదండి. రేవులో ఇంకా ఆగిపోయింది అది లైవ్. ఇంకా మామూలు వీడియో చేస్తున్నాను. ఇదంతా రేవు, రేవు మొత్తం రేవే. రేవులో నుంచి వెళ్తున్నాం మేము ఊరు. ఇంకా రేవు మొత్తం అవ్వలేదు, మధ్యలో ఉన్నాము, వెళ్తా ఉన్నాము. సిగ్నల్ అయితే లేదు ఇక్కడ, ఎవ్వరు లేరండి. మొత్తం అడవిలాగా ఉంది. మేమే బైక్ అయితే మేము ఒక్కళ్ళమే, ఎవ్వరు మనుషులు కూడా ఎవ్వరు కనపడతలేదు. మాకైతే నీటి ఎందుకు వచ్చామా అన్నట్టుగా ఉంది. బాగుంది కానీ మనుషులు ఎవ్వరు లేరు. కొంచెం భయంగానే ఉంది. ఇందాక లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను పేర్లు చదవలేకపోయాను, ఎందుకంటే బైక్ మీద ఉన్నాను, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చూసారు, అన్ని మొక్కజొన్న తోటలు, మొత్తం అటు ఇటు రెండు వైపుల మొక్కజొన్న తోటలే. చిన్న రోడ్డు, కొంచెం గతుకులుగా కూడా ఉంది. రోడ్డు ఎప్పుడు వచ్చిద్దా అనుకుంటున్నాను నేనైతే. ఒక బైక్ ఎదురు వస్తుంది ఇప్పుడు, ఇంత టైంకి ఒక బైక్ వస్తుంది ఎదురుగా. మళ్ళీ రేవు మధ్యలో ఒక కట్ట ఉంది. ఒక రేవు నుంచి మళ్ళీ ఇంకో రేవుకి మళ్ళీ ఒక కట్ట ఉంది. మొత్తం 3 స్టెప్పులుగా ఉన్నాయి రేవులు. చాలా కష్టంగానే ఉంది. ఇటు లైవ్ కట్ అయిపోయింది, అందుకే సిగ్నల్ అయితే అస్సలు లేదు. మీకైతే చూపిద్దాం అనుకున్నాను కానీ సిగ్నల్ లేదు. చూసారా, మొత్తం అదిగో రేవే. మళ్ళీ ఇంకొక రేవు, 3 స్టెప్పులుగా అయితే ఉంది రేవు. కృష్ణానది ఇది, మొత్తం మన విజయవాడ నుంచి వచ్చేది కృష్ణానది. ఈ మధ్యలో నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయింది, అటు దీవుకి వెళ్ళిపోయింది. ఇది వాటర్ ఉన్నప్పుడైతే ఇవంతా మామూలుగా వరదలు వచ్చినప్పుడు మునిగిపోతాయి. ఇదంతా కొంచెం వరదలు వచ్చినప్పుడు మునిగిపోతాయి. మామూలుగా టీవీలో అవి చూస్తూ ఉంటాం మనం ఈ ఏరియా. ఇప్పుడైతే మట్టుకి ఏం లేవు, సుక్క నీళ్ళు లేవు. ఇసుక గుట్టలు పోసారు. ఇదంతా టాటర్లతో లారీలతో తోలుతారేమో, మొత్తం ఇసుక గుట్టలు పోసేసారు. చక్కగా చిన్న రోడ్ లాగేసి ఇసుక దెబ్బలు, అన్ని ఇసుక దెబ్బలే ఉన్నాయి. ఇటైతే ఇసుకలో బండి అయితే స్కిడ్ అవుతుంది. ఇంకా కార్ అయితే ఇప్పుడు ఇబ్బంది పడిపోయేవాళ్ళం అసలు. ఇటు నుంచి ఈ రూట్లో నుంచి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అసలు. ఈ రూట్లో కార్ అయితే ఏదో దగ్గర ఇట్లా ఇక్కడ అటు నుంచి ఇటు అటువైపుకి వెళ్ళే వాళ్ళకే కానీ మామూలుగా అయితే దూరం జర్నీ చేసే వాళ్ళకైతే ఇది కష్టమే. బైపాస్ అయితే ఏముంది అసలు, వెళ్ళిపోతాము. ఇది కొంచెం మెల్లగా చిన్నగా వెళ్ళాలి. వాటర్ ఉంది, ఇటు వెళ్ళి లేకపోతే పక్క నుంచి